నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను తెలంగాణ స్టైల్ బోటి ఫ్రై చేస్తున్నాను. చాలా మంది బోటి తినడానికి ఇష్టపడరండి. కానీ ఇలా కనుక మీరు ఫ్రై చేశారంటే తప్పకుండా తింటారు. అందరికీ నచ్చుతుంది. ఒకసారి ఈ బోటి ఫ్రైని నా స్టైల్లో ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇక ఈ బోటి ఫ్రై నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను 1 kg బోటి తీసుకున్నాను. దాన్ని నేను ఒక 4-5 సార్లు వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి చక్కగా క్లీన్ చేసుకున్నాను అనమాట. దాంతోపాటే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ఇంకా ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ముందుగా మనం బోటీని ఉడకబెట్టుకుందామండి. నేను ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఈ బోటి అంతా వేసేసుకున్నాను. వేసేసి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక 1/2 స్పూను పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 గ్లాసులు నీళ్లు పోసి ఇదంతా చక్కగా కలుపుకొని దీన్ని మనం ఉడకబెట్టుకుందాం. నేనైతే ఇక్కడ ఒక 10 విజిల్స్ వచ్చేదాకా పెట్టానండి. 10 విజిల్స్ వస్తే గానీ ఈ బోటి ఉడకలేదు. ఒక్కో బోటి చాలా ముదురుగా ఉంటుందండి. అలాంటప్పుడు ఇంకా ఎక్కువ విజిల్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. మీరు మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే 10 విజిల్స్ వచ్చిన తర్వాత బోటి ఉడికింది. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో 5 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ సాజీర కొంచెం ఫ్రై అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు, ఒక స్పూను ఉప్పు కూడా వేద్దామండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి వేపుకుందాము. మనం ఇంతకు ముందే బోటి ఉడకపెట్టేటప్పుడు ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి అన్నీ వేసాం కదా. ఇప్పుడు దీంట్లోకి ఈ మాత్రం అయితే సరిపోతుంది, ఎక్కువైతే బాగుండదు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనం ఒక 3 నిమిషాలు ఉల్లిపాయని మగ్గనిద్దాం. చూడండి, 3 నిమిషాల తర్వాత ఉల్లిపాయల కొంచెం మగ్గి అడుగంటుతుంది. ఇప్పుడు దీన్ని మనం అంతా ఒక దగ్గర చేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉల్లిపాయ మగ్గనిద్దామండి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇది మరీ గోల్డెన్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం బ్రౌన్ అయితే చాలు. ఇప్పుడు మనం ఇందులోకి ఉడకబెట్టుకున్న బోటీని యాడ్ చేద్దాం నీళ్లతో సహా. మనం ఉడకబెట్టేటప్పుడు దాంట్లో ఉప్పు కారం పసుపు వేసాం కదండి, అవన్నీ టేస్ట్ పోకుండా నీళ్లతో పాటు వేసేసి ఒక 2 నిమిషాలు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకుందాం. ఇంతకు ముందు మనం 1 స్పూన్ వేసాము, ఇప్పుడు 2 స్పూన్లు. కూరకి ఈ మాత్రం సరిపోతుంది. కొంచెం కరివేపాకు వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇక్కడ 2 స్పూన్ల కారం, అంటే ఇంతకు ముందు 1 వేసాను, ఇప్పుడు ఇది 2, మొత్తం 3 స్పూన్ల కారం పట్టిందనమాట ఈ కూర కోసం. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో మూత పెట్టేసి దీన్ని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి, 5 నిమిషాల తర్వాత నీళ్ళన్నీ దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 5-6 కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇక్కడ నేను ఈ కర్రీ మంచి కలర్ కోసం ఒక స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. దీంతో కర్రీకి మంచి కలర్ వస్తుందండి. ఇందులోకి ఇప్పుడు మనం ఒక 1/2 స్పూను గరం మసాలా వేద్దాం. గరం మసాలా ఎక్కువ అవసరం పడదండి దీనికి. ఒక కిలో బోటీకి 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నామండి. ఈ కర్రీ అన్నంలోకి జొన్న రొట్టెల్లోకి రాగి సంకట్లోకి దేంట్లోకైనా ఈ ఫ్రై సూపర్గా ఉంటుంది. మీకు గ్రేవీగా కావాలనుకుంటే ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసి గ్రేవీగా కూడా తినొచ్చు. లేదు ఫ్రై కావాలనుకుంటే అది మొత్తం దగ్గర అయ్యి ఆయిల్ బయటకు వచ్చేదాకా ఫ్రై చేస్తూనే ఉండాలండి. చూడండి, కింద అడుగంటుతుంది కదా, అదంతా కూడా చక్కగా గీకేసుకుంటూ సైడ్ నుంచి కూడా ఏం అంటకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. చూడండి, ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది కదా. ఈ టైంలో స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలండి కూర అంతా దగ్గర పడేదాకా. ఈ బోటీని చాలా రకాలుగా వండుకోవచ్చు అండి. టమాటా వేసుకోవచ్చు, లేదంటే గోంగూర వేసుకోవచ్చు. ఎలా వండినా కూడా ఈ బోటి కర్రీ సూపర్గా ఉంటుంది. జస్ట్ దీన్ని క్లీన్ చేయడమేనండి లేట్. క్లీన్ చేసిన తర్వాత ప్రాసెస్ అంతా తొందరగానే అయిపోతుంది. బోటి అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ ఫ్రైని తప్పకుండా తింటారు.
మన తెలంగాణ స్టైల్ బోటీ ఫ్రై రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.